విపక్షాలు అలాగే ప్రభుత్వ పక్షం ఏం మాట్లాడుతుందనే విషయంపై ఇవాళ చర్చ చేపట్టడం. చర్చలో మనతో పాటు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారు. చిదంబరం మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎస్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉందంటారు బడ్జెట్? మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా బడ్జెట్ ఇచ్చాము ఈసారి, తద్వారా ప్రజలందరికీ మంచి జరగబోతుందని టీడీపీ పార్టీ చెప్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి ఈ బడ్జెట్ పైన? నాకు తెలిసి 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్ లో అప్పులకు సంబంధించినటువంటి గడిచిన 5 సంవత్సరాలుగా అప్పుల వివరాలకు సంబంధించి పెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఇదే అంట. ఎందుకంటే ఈ సంవత్సరం ఎంత చేయబోతున్నారు రుణాలు అనే దానికి సంబంధించి పెట్టారు తప్ప, ఇదిగో 2022, 23కి ఇంత ఉంది అప్పులు, 23, 24కి ఇంత ఉంది, 24, 25కి ఇంత చేయబోతా ఉన్నామని గడిచిన 5 సంవత్సరాలు కూడా బడ్జెట్ లో పెట్టాలి. పెట్టకుండా పెట్టినటువంటి ఏకైక బడ్జెట్. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే క్లియర్ గా వాళ్ళ అప్పులకు సంబంధించినటువంటి వివరాలని చెప్పినప్పుడు వీళ్ళే 14 లక్షల కోట్లు అప్పన్నారు, తర్వాత 6.5 లక్షల కోట్లు అని చెప్పి ఏదైతే దీంట్లో చెప్పారో, ఏదైతే ఓవరాల్ గా అన్ని రకాల అప్పులు కార్పొరేషన్ అని చెప్పినప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏదైతే సోషల్ మీడియా సాక్షిగా లేదు మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అదేంటి మీరు మనతో అంతకుముందు 14 లక్షల కోట్లు అప్పన్నారు కదా, ఇప్పుడు అప్పులు తక్కువ చేసి చూపించారంటే మీరు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారనేది క్లియర్ గా ప్రజలకు కూడా ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎంత అప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 9 నెలల కాలంలోనే మనం చూస్తే దాదాపుగా కార్పొరేషన్ల ద్వారా ఏదైతే 14,000 కోట్ల రూపాయలు, అమరావతి పేరుతో ఒక 30,000 కోట్ల రూపాయలు, బడ్జెట్ లో ఒక 89,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే 1,35,000 కోట్ల రూపాయల అప్పులు దగ్గర ఈ 9 నెలల్లో చేసినటువంటిది. సో ఇవన్నీ లెక్కలు పెడితే ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు జరిగినాయో చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాన్ని మొత్తాన్ని స్కిప్ చేశారు. రెండోది, ఎవరైనా బడ్జెట్ పెడితే ఈ ప్రభుత్వం ఏంటి, మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటి, ఏం చేయగలుగుతున్నాం, ఎంతెంత మంది దానికి అర్హులు ఉన్నారో చెప్పాలి. ఏ పథకానికి ఎంతెంత మంది అర్హులు ఉన్నారు, ఎంతెంత మనం కేటాయింపులు చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఈయనతో మొట్టమొదటిసారిగా ఒక మంత్రిని పొగిడేటటువంటి కార్యక్రమం కూడా బడ్జెట్ లో జరిగింది. లోకేష్ గారిని, అట్లానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తూ ఆయన్ని, అంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొద్దు లెక్కల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లెక్కల, వాళ్ళ పార్టీ ఆఫీసో వాళ్ళ కూటమికి సంబంధించిన లెక్కలు కాదు కదా. వాళ్ళ ఆఫీస్ లోనో లేదంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకోనో చెప్పుకోవడానికి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించినటువంటిది. సంబంధించినటువంటి మొత్తం ఎకనామం పెట్టారు. గత ఐదేళ్లలో మీరు ఆర్థిక విధ్వంసం చేశారు. అక్కడి నుంచి మేము దీన్ని ఒక మంచి పరిధిలోకి తీసుకెళ్లే క్రమంలో గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పని పరిస్థితి అయితే లేదు అనేది కదా ఇప్పుడు టీడీపీ పార్టీ చెప్తుంది. మీరు గత 5 ఏళ్లలో చేసిన అప్పులు కానివ్వండి, అప్పుల్లో కూడా మళ్ళీ ఆ బొక్కలు ఉన్నాయి, అవి సరిగ్గా తెలిసే అవకాశం లేని విధంగా మీరు వాటిని మేనేజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాటిని చెప్పకుండా మేము ఏం చేస్తున్నామో చెప్పలేని స్థితి ఉంది అన్నది టీడీపీ పార్టీ చెప్తుంది. మనం ఏదైనా పని చేయలేనాడు ఏమంటాడంటే వాళ్ళ మంగళవారం అంటాడు. మంగళవారం కబుర్లు కాదు కదా, మనం ముఖ్యమంత్రినో లేదంటే ఉప ముఖ్యమంత్రినో లేదంటే ఆర్థిక మంత్రిని అడుగుతున్నా, మనం మంగళవారం కబుర్లు అడగట్లా. ప్రజలకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వంలో ఏముంది అనేది లెక్కలు అడుగుతా ఉన్నాం. అంటే మీరు లెక్కలు కూడా 9 నెలల్లో మీరు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారనంటే ఇంకెందుకు రాజీనామా చేసి ఏదో గవర్నమెంట్ డిజాల్వ్ చేయమనండి సార్. ఏ సంవత్సరంలో ఎంతెంత అప్పులు ఉన్నాయో క్లియర్ గా లెక్కలు ఉంటాయి కదా, దాంట్లో ఎవరు దాచేటటువంటి ఏముంటది. ఇప్పుడు అధికారులందరూ మీ వాళ్ళే ఉన్నారు కదా అక్కడ, అధికారులు, సిఎస్, ప్రభుత్వం, గవర్నరు మొత్తం మీరే ఉండి మేము లెక్కలు చెప్పలేకపోతున్నాం అంటే ఎంతకంటే దిక్కుమాలతనం ఏమైనా ఉంటుందా? ఇంకెందుకు మీరు ప్రభుత్వం ఎందుకు నడపటం? మీరు ప్రభుత్వం నడుపుటట్లేదు. ఓ పార్టీకి సంబంధించినటువంటి ఏదో మీ లెక్కలు లేదంటే మీ లెక్కల బొక్కలకు సంబంధించిన ఏదో ప్రవేశపెట్టినట్టుగా ఉంది. క్లియర్ గా అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కి సంబంధించిన దాంట్లో ఏ పథకానికి సంబంధించి మీరు ఈరోజు సూపర్ 6 లో దీపం పథకం ఆల్రెడీ 1,50,00,000 మంది 1,54,00,000 మంది దీపం పథకం కింద అర్హులు ఉన్నారు. అంటే గ్యాస్ కలెక్షన్ లో మీరు గడిచిన బడ్జెట్ లో 1 సిలిండర్ కి పెట్టారు. ఆ 1 సిలిండర్ లో కూడా డబ్బులు ఇప్పటికీ సగం మందికి రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఏడాది 3 సిలిండర్లు అని పెట్టారు, దాంట్లో 50 లక్షల మంది కోత వేశారు. ఆల్రెడీ 1,54,00,000 రేషన్ కార్డులు ఉంటే 4,000 కోట్లు అయితే 2,600 కోట్లు అసలు బడ్జెట్ లో పెట్టినవి కూడా ఖర్చు పెట్టలేదు కదా గడిచిన బడ్జెట్ లో. గడిచిన బడ్జెట్ అంటే అమ్మఒడి. మీ ప్రశ్న సమాధానం ఇప్పటివరకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారన్నారు. ఇప్పుడు దానిలో భాగంగానే కేటాయింపులు మీకు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ఒకటి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా కేటాయింపులు కనిపిస్తున్నాయి. సో మీ ప్రశ్నలకు సమాధానం అయితే దొరికింది. మొన్నటిదాకా లేదు చిదంబరం, లేదు తల్లికి వందనానికి మొన్న బడ్జెట్ లో కూడా డబ్బులు పెట్టారు 5,000 కోట్లు. ఏది మొన్న వీళ్ళు నవంబర్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 5,000 కోట్లు తల్లికి వందనానికి కేటాయించారు.
ఒక్కళ్ళకన్నా 15,000 ఇచ్చిందా? నీకు 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 అని కనపడి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నారు కదా, చిన్నపిల్లలందరికీ మోసం చేశారు కదా. ఎస్. మరి ఒక్కళ్ళకన్నా 5,000 కోట్లు ఒక్క రూపాయి ఎందుకు కేటాయించలా? బడ్జెట్ లో పెట్టడం ఇంపార్టెంట్ కాదు, బడ్జెట్ లో పెట్టింది మరి 5,000 కోట్లు ఒక్కళ్ళ కోటి తల్లివందనం ఎందుకు ఇవ్వాల? 2 ఉచిత సిలిండర్ అంటే మనం ఎవరైనా ఉచితంగా సిలిండర్ తీసుకుంటాం, డబ్బులు కట్టండి మీకు 24 గంటల నుంచి 45 గంటల్లో పేస్తామని ఇప్పటికీ దాదాపుగా కొన్ని లక్షల మందికి ఇంకా డబ్బులు అకౌంట్ లో పడలా. అది రెండో పాయింట్. మూడోది రైతు భరోసా కింద 20,000 ఇస్తా అన్నారు. 54 లక్షల మంది ఉన్నారు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు. 54 లక్షల మంది రైతులు ఉన్నారు. 54 ఇంటూ మీరు 20,000 చొప్పున 10,000 కోట్లు అయింది. మీరు బడ్జెట్ లో అంత కేటాయించాల. అలానే మీరు చూసుకుంటా ఉంటే ఆడబిడ్డ నిధి ఏమైంది అంటే నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అతి పెద్ద స్కీము. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకు సంబంధించి దాంట్లో మీరు ఏం కేటాయించారంటే 0 ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి మీరు కేటాయించాల. ఉచిత బస్సు ఊసే లేదు. ఉచిత బస్సుకు సంబంధించి ఎక్కడన్నా కనపడిద్దా అని ఎతికితే ఆ బడ్జెట్ లో ఉచిత బస్సు అనేటటువంటి దానికి సంబంధించి ఎక్కడా కూడా మీరు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేసినటువంటి దాఖలాలు లేవు. అలానే మీరు చూసుకుంటా ఉంటే నిరుద్యోగ వృత్తి, ఒక్కరికన్నా 1 రూపాయి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, దాంట్లో ఎక్కడన్నా కేటాయించారా? ఒక్కళ్ళకు కూడా దానికి సంబంధించి కేటాయించాల. ప్రతి నెల మహిళకి ఇచ్చేది పోయింది, నిరుద్యోగ వృత్తిని బడ్జెట్ లో పెట్టలా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు సార్. చాలా పెద్ద స్కీమ్. ఏదైతే పెన్షన్లకు సంబంధించి 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తా అన్నారు. దాదాపుగా 25 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించి లేదు. ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి 10 లక్షల మంది కోత విధించే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు దాన్ని. ఎందుకంటే ఈ నెల ఎంత బడ్జెట్ లో ఈ నెల ఎంత మందికి వచ్చింది అనే దాంట్లో చూస్తే గడిచిన వచ్చే బడ్జెట్ కి సంబంధించినటువంటి దాంట్లో 10 లక్షల మందికి పెన్షన్ల కోత వెళ్తుంది. అలానే మీరు ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, ఏదైతే లారీ డ్రైవర్లకు సంబంధించి ఉన్నారో వాళ్ళకి మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చాం 5 సంవత్సరాల పాటు. ఈ ప్రభుత్వం వాళ్ళకి 15,000 ఇస్తా ఉంది. మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం బడ్జెట్ లో లేదు. మొదటి సంవత్సరం అయిపోయింది, ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం పెడతారంటే అది లేదు. చంద్రన్న బీమా 0. ఏదైతే లాయర్లకు మేము 5,000 ఇస్తే నెల 10,000 ఇస్తామని చెప్పి అడ్వకేట్లు కూడా ఆకర్షించే కార్యక్రమం చేశారు. అదేమన్నా బడ్జెట్ లో ఉందంటే 0. కాపు సంక్షేమం 15,000 కోట్లు అన్నారు, 15 రూపాయలు కూడా అక్కడ పెట్టలేని పరిస్థితి. పెళ్లి కానుక అన్నారు 0. ఇట్లాంటి సున్నాలు చూస్తే చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే వీళ్ళు యువగలందు పోయింది. అదే మీరు అన్న నిరుద్యోగ వృత్తికి సంబంధించి పెట్టలా. వాలంటీర్లకు 10,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. నా దగ్గర మేనిఫెస్టో కాపీ కూడా ఉంది సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మేము వాలంటీర్లు లేవు తీసేస్తాము, మేము పెట్టలేదు అన్నారు ఉంటది. ఇదిగోండి సార్ ఉద్యోగం. అదే కదా పాయింట్ చెప్తోంది. మీరు రెన్యువల్ చేస్తుంటే వాళ్ళకి ఒక చట్టబద్ధత కల్పించుంటే మేము ఇచ్చేవాళ్ళం. మీరు చట్టబద్ధత కల్పించలేదు. మేము అధికారంలోకి వచ్చేటప్పటికి అలాంటి ఒక వ్యవస్థనే లేనప్పుడు ఆ వ్యవస్థకి మేము చెప్పినా దాన్ని ఎట్లా చేయగలుగుతాం అన్నది కదా ఇప్పుడు వాళ్ళ పాయింట్. వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ జూలైలో జీవోలు ఇచ్చారు సార్. నేను ఆ జీవోలు కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆ జీవోలు ఇచ్చి వాళ్ళే వాలంటీర్లకు సంబంధించినటువంటి దాంట్లో జీవోలు ఇచ్చారు, దానికి సంబంధించినటువంటిది ఉన్నది అని చెప్పి. సో మేము చట్టబద్ధత లేదు, మేము ఎట్టా కల్పిస్తాము? సిగ్గన్నా ఉండాలి సార్ మనం మాట్లాడటానికి. తమ్ముళ్ళు ఉగాది పండుగ సందర్భంగా సార్ చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు వాలంటీర్లు మీరు మనుషులు కాదా? మీకు 5,000 సరిపోతాయా? 10,000 చేస్తాను తమ్ముళ్ళు. ఏమైంది సార్? ఇప్పుడేం చట్టబద్ధత? చట్టబద్ధత ఏంది? వాలంటీర్లు అనే వాళ్ళు ఆల్రెడీ చట్టబద్ధంగానే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5 సంవత్సరాల పాటు వాళ్ళకి జీతాలు ఇచ్చింది, ఏదైతే గౌరవ వేతనం ఇచ్చింది 5,000 రూపాయలు. ఆ వ్యవస్థని సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా ఆ సంస్థ పనిచేసినాక మళ్ళీ ఇప్పుడు చట్టబద్ధత లేదు. ఇట్లాంటివి సార్ చేతగానాళ్ళు చేతగాని మాటలు చెప్పొద్దు అంటున్నా.